అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ రోజు జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మీ కుటుంబానికి సంతోషకరమైన రోజుగా ఉంది. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీకు మంచి అవకాశం ఉంది. ఈ రాశికి చెందిన మహిళలకు ఈ రోజు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. పోటీలకు సిద్ధమవుతున్న విద్యార్థులు తమ సన్నాహాలను కొనసాగించాలి. మీరు గతంలో సహాయం చేసిన వారు ఈ రోజు మీకు సహాయపడతారు. కుటుంబంలోని పెద్దలు మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఇది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై మీ ఆసక్తి ఈరోజు పెరుగుతుంది. దీనివల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ సామాజిక గౌరవం పెరుగుతుంది. పని ప్రదేశంలో మీ పై అధికారులతో మీకు అద్భుతమైన సంబంధాలు ఉంటాయి. మీరు మీ అభిరుచుల కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. మీ ఇంట్లో శాంతి శ్రేయస్సు ఉంటాయి. మీ వైవాహిక సంబంధం అద్భుతంగా ఉంటుంది. సమయం అనుకూలంగా ఉంది. అన్ని కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. మీ ఈ అనుకూల సమయాన్ని గౌరవించండి. రాజకీయ ప్రముఖులతో ప్రయోజనకరమైన సంబంధాలు ఏర్పడతాయి. సహోద్యోగులతో ఉన్న ఏవైనా వివాదాలు పరస్పర అవగాహనతో పరిష్కరించబడతాయి. ఈ సమయంలో ఎలాంటి ప్రయాణం చేసినా అది సమయం వృధా. అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోండి. మీ పని దినచర్యను క్రమబద్ధం చేసుకోవడానికి ఇది సరైన సమయం. ప్రస్తుతానికి ఇంటి నిర్వహణ, మెరుగుదల పనులను వాయిదా వేయడం ఉత్తమం. రాజకీయ సంబంధాలు, ప్రజా సంబంధాలు విస్తరిస్తాయి. యువత తమ వృత్తి జీవితంలో కొన్ని సానుకూల ఫలితాలను పొందే అవకాశం ఉంది. భావోద్వేగాల కారణంగా మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు. దీనిని వేరొకరు ఆసరాగా తీసుకోవచ్చు. మీకు ఏవైనా సమస్యలు ఉంటే కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం మంచిది. ప్రయాణాలకు దూరంగా ఉండండి. వ్యాపార కార్యకలాపాలు కొంత నెమ్మదిగా ఉంటాయి. ఈరోజు మీ శక్తిని మార్కెటింగ్ మరియు చెల్లింపుల వసూలుపై కేంద్రీకరించండి. ఆర్థికంగా సమయం అనుకూలంగా ఉంది, కానీ మీ ఉద్యోగుల కార్యకలాపాలను తప్పకుండా పర్యవేక్షించండి. కుటుంబ సంబంధాలు బాగుంటాయి. ప్రేమ సంబంధాలు కూడా ఆహ్లాదకరంగా నిరాడంబరంగా ఉంటాయి. ప్రస్తుత వాతావరణం మీ ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. దాని ఫలితంగా మీ పని సామర్థ్యం దెబ్బతింటుంది. మీ పై అధికారులు మీ పనితీరుకు ముగ్ధులవుతారు. పాత ఖాతాదారుల ద్వారా వ్యాపార లాభాలు సమకూరుతాయి. కుటుంబ మద్దతు లభిస్తుంది మరియు మీ ప్రేమ జీవితం సామరస్యంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది మరియు మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు నూతన విద్యలు, కొత్త విషయాలు నేర్చుకోవడం పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ జ్ఞానాన్ని, నైపుణ్యాలను పెంచుకోవడానికి ప్రయత్నించండి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి భవిష్యత్తులో మీకు ఎంతో ఉపయోగపడుతుంది. వ్యాపారాలు ప్రారంభించాలనే ఆలోచనలు కలుగుతాయి. కొత్త వ్యాపార అవకాశాల గురించి ఆలోచించి అనుభవజ్ఞులతో చర్చలు జరుపుతారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా పూర్తి సమాచారాన్ని తెలుసుకుని ముందుకు సాగడం మంచిది. ప్రయాణాలు చేసే అవకాశాలు ఉంది. ప్రయాణాల ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ప్రేమ సంబంధాల సన్నిహిత్యం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో పరస్పర అవగాహనతో ముందుకు సాగుతారు. ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొని ఉంటుంది. పనిలో మీరు సున్నితమైన విషయాలను ఓపికతో పరిష్కరించుకుంటారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి లేదా ఆర్థిక విషయాలకు సంబంధించి ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. ఆడంబరమైన ఖర్చులు మానుకొని పొదుపుపై దృష్టి పెట్టండి. మీరు కొన్ని సౌకర్యాల విషయంలో రాజీ పడవలసి రావచ్చు, కాబట్టి ఈరోజు కొంచెం ఒత్తిడితో కూడుకున్నదిగా అనిపించవచ్చు. మీరు ఈరోజు కార్యకలాపాలను జాగ్రత్తగా ప్రణాళిక వేసుకుని నిర్వహించుకోవాలి. ఎలాంటి ప్రతికూల ఆలోచనలకైనా తావు ఇవ్వకండి మరియు మరింత ఆత్మవిశ్వాసంతో ఉండేందుకు ప్రయత్నించండి. మీరు మీ పనులను నిర్వహించడంలో మరింత శ్రద్ధ వహించాలి. మీ పనులను నిర్వహించడానికి సరైన ప్రణాళిక అవసరం. మానసిక గందరగోళం ఏర్పడవచ్చు మరియు ఇది మీ భాగస్వామితో అవగాహన స్థాయిలో ఆటంకం కలిగించవచ్చు. ఈ రోజున లాభాలు, నష్టాలు రెండు ఉంటాయి. అయితే లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉండవచ్చు. మీరు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఆలోచనలు, ప్రణాళికలు స్ఫూర్తినిస్తాయి. స్నేహితులు లేదా పరిచయస్తులు మీ పనిలో సహాయపడతారు. మీకు కొత్త ఉద్యోగం లేదా పని అవకాశం లభించవచ్చు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది, కానీ మీ దినచర్యకు అంతరాయం కలగనివ్వకండి. మానసిక ప్రశాంతత కోసం ఒత్తిడికి గల కారణాలు పరిష్కరించుకోండి. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఖరారు అవుతుంది మరియు డబ్బు మీ వైపు ప్రవహిస్తుంది. మీ ఆసక్తికరమైన సృజనాత్మకత ఈరోజు ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా చేస్తుంది. ఒక ప్రత్యేకమైన వ్యక్తి సాంగత్యం లేకపోవడం వల్ల మీ చిరునవ్వు అర్ధరహితంగా, మీ నవ్వులో మెరుపు లేకుండా మరియు మీ గుండె కొట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఈ రాశి కింద జన్మించిన వారు ఈరోజు తమను తాము అర్థం చేసుకోవాలి. మీరు జన సమూహంలో ఒంటరిగా ఉన్నట్లు భావిస్తే మీకోసం సమయం కేటాయించుకుని మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేసుకోండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకోసం తగినంత సమయం కేటాయించలేకపోవచ్చు. ఈరోజు ఒక పాత స్నేహితుడిని కలవడం ద్వారా కాలం ఎంత వేగంగా గడిచిపోతుందో మీరు గ్రహించవచ్చు. ఈరోజు మీకు సానుకూల శక్తితో నిండి ఉంటుంది.
మీరు మీ భావోద్వేగాలను అర్థం చేసుకోగలుగుతారు మరియు మీ సంబంధాలలో స్పష్టత తీసుకురావడానికి ఇది మంచి సమయం. మీకు పనిలో కొత్త అవకాశాలు లభించవచ్చు కాబట్టి మీ ఆలోచనలను పంచుకోవడానికి సంకోచించకండి. ఆర్థిక విషయాలు జాగ్రత్తగా ఉండండి మరియు ఏదైనా పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ఆరోగ్యపరంగా ఉత్సాహంగా ఉండడానికి క్రమం తప్పని వ్యాయామం మరియు సమతుల్య ఆహారంపై దృష్టి పెట్టండి. మీకు దగ్గరి బంధువులతో సమయం గడిపే అవకాశం మీకు లభిస్తుంది. ఇది వారితో మాట్లాడడానికి మరియు మీ ఆలోచనలను పంచుకోవడానికి సరైన సమయం. కొన్ని పాత జ్ఞాపకాలు తిరిగి గుర్తుకు వచ్చి మిమ్మల్ని ఆప్యాయత మరియు ఆనందంతో నింపవచ్చు. ఈ రోజు మీకు చాలా ఉత్సాహభరితమైన రోజు కాబోతుంది. మీ వ్యాపారం గణనీయంగా మెరుగుపడుతుంది. దీనివల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీ కుటుంబంలో కొనసాగుతున్న కలహాలు ఈ రోజు ముగిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వారి మధ్య సంతోషం పెరుగుతుంది. నర్సింగ్ విద్యార్థులు తమ వృత్తిలో విజయం సాధిస్తారు. మీరు కొత్త స్నేహితులను సంపాదించుకుంటారు. వారి నుండి మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు. ఈరోజు మీకు చాలా అనుకూలంగా ప్రారంభం అవుతుంది. కుటుంబ వాతావరణం కొంత అసాధారణంగా ఉంటుంది. అనైతిక కార్యకలాపాలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులు సానుకూలంగా ప్రవర్తిస్తారు. మీరు కొత్త ఉద్యోగంలో చేరవచ్చు. స్వార్థం కారణంగా మీ ప్రేమ సంబంధం ప్రభావితం కావచ్చు. స్వదేశంలోని విదేశాల్లోనూ తీసుకునే ప్రధాన నిర్ణయాల్లో మీరు కీలక పాత్ర పోషిస్తారు. డబ్బు ఎక్కడైనా చిక్కుకుపోతే దానిని తిరిగి పొందడానికి ప్రయత్నించండి. విజయం సాధించే అవకాశం ఉంది. మీరు మత సంస్థలకు విరాళాలు అందిస్తారు. శుభ సంఘటనలు జరిగే అవకాశం ఉంది. బాధ్యతలన్నీ మీరే తీసుకోవడానికి బదులుగా వాటిని పంచుకోవడం నేర్చుకోండి. ఎందుకంటే అదనపు పని వల్ల మీరు ముఖ్యమైన పనులను మర్చిపోయే అవకాశం ఉంది. పిల్లల సమస్యలను ప్రశాంతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఇది వారి మనోధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వ్యాపారంలో విజయవంతమైన ఫలితాలు చాలా కష్టపడిన తర్వాత మాత్రమే వస్తాయి. మీ పనులపై పూర్తిగా దృష్టి పెట్టండి మరియు అనవసరమైన ఆటంకాలను నివారించండి. ఒక సన్నిహిత స్నేహితుని సహాయంతో ఎక్కడో చిక్కుకుపోయిన డబ్బును మీరు విడిపించుకోగలుగుతారు. వ్యాపార రాజకీయాలకు దూరంగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. ఆసక్తికరమైన స్నేహితులు మరియు బంధువులతో కలిసి బయటకు వెళ్ళినప్పుడు మీకు ఆనందం సంతోషం కలుగుతాయి. అందమైన దుస్తులు ఆహారాన్ని ఆస్వాదించే అవకాశం కూడా మీకు లభిస్తుంది. కానీ మధ్యాహ్నం తర్వాత మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి. ఈరోజు మీలో శక్తి ఉత్సాహం చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా కాలంగా ప్రణాళిక వేసుకున్న కొన్ని పనులు పూర్తి కావడం మీకు సంతోషాన్ని ఇస్తుంది. ఆస్తి లావాదేవీల్లో నిమగ్నమైన వ్యక్తులకు ఈరోజు ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపార సంబంధిత ప్రయాణ ప్రణాళికలు వేసుకోవచ్చు మరియు దీని ద్వారా భవిష్యత్తు కోసం మంచి పరిచయాలు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను వేగవంతం చేయడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన కొన్ని శుభవార్తలు కూడా మీకు అందవచ్చు. ఈరోజు మీ సామర్థ్యమే మీ అతిపెద్ద బలంగా మారుతుంది. అదృష్టం మీ పక్షాన ఉండడంతో మీరు చేపట్టే పనిలోనైనా తప్పకుండా విజయం సాధిస్తారు. పాత అప్పులను తిరిగి చెల్లించే దిశగా మీరు ముఖ్యమైన చర్యలు తీసుకోవచ్చు. ఆస్తికి సంబంధించిన ఒక ప్రధాన నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. మీరు మీ తోబుట్టువులతో విడిపోయి ఉంటే దాన్ని పరిష్కరించుకోవడానికి మీకు ఒక మంచి అవకాశం లభిస్తుంది. ఈరోజు సంబంధాలను నిర్వహించడంలో మీ అవగాహన ఉపయోగపడుతుంది. మొత్తానికి ఈరోజు ఈ రాశివారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంది. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 5. అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.